ఉత్సాహం అంటే మనలో ఉన్న ఫైర్. ఎవరన్నా ఉత్సాహమైన మనిషి ఉన్నారనుకోండి, వాళ్ళలో ఫైర్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? మోదీ గారు ఉన్నారు, ఆయనలో ఫైర్ లేకపోతే స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయ్యేదా? ఉండేదా స్వచ్ఛ భారత్? లేదు. సో అలా చాలామంది నేతలలో, చాలామంది గ్రేట్ మాస్టర్స్లో ఫైర్ అనేది ఉంటుంది. అది ఉత్సాహం. ఎంత వయసు అయిపోయినా కానీ, ఎంత చిన్న అయినా కానీ, వయసు అయిపోతే ఉత్సాహం ఉండదని ఏం లేదు, ఉత్సాహం ఉంటుంది. చిన్నవాళ్ళు ఉన్నారు కదా అని ఉత్సాహం ఉండాలని ఏం లేదు, రూల్ లేదు. ఉత్సాహం అనేది దేని తరపున ఉండాలి మనకి? ఉత్సాహం సార్, కోరిక. ఏమని కోరిక ఉండాలి సార్? యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అని. ఓకే. ఈ ఎంతూజియాజం అనేది ఏదైతే ఉందో మనని ఒక అయస్కాంతంలా తయారు చేస్తుంది. దేన్ని అట్రాక్ట్ చేయడానికి? ఒక కాస్మిక్ మ్యాగ్నెట్ అని ఉంటుందా లేదా? కాస్మిక్ మ్యాగ్నెట్, పెద్ద అయస్కాంతం ఉంటుందా లేదా? పెద్దది ఉంటుందా లేదా? సో ఈ ఎంతూజియాజం అనేది మనని ఒక మ్యాగ్నెట్ లాగా తయారు చేసి, ఆ కాస్మిక్ మ్యాగ్నెట్ నుంచి మనకి శక్తి, ఉత్సాహము అన్నీ వస్తాయి. ఓకే. ఎప్పుడైతే ఎంతూజియాజం మనలో పెంచుకుంటామో, ఎలా పెంచుకుంటాం మనం ఉత్సాహం మనలో? మన హృదయంలో 12 పెటల్స్ ఇచ్చుకున్నప్పుడు మనకి ఆ ఎంతూజియాజం అనేది వస్తుంది. ఓకే. ఎప్పుడైతే మనము ఎంతూజియాజంతో ఉంటామో అప్పుడు మనము డిప్రెషన్కి లోన్ అవ్వము, సాడ్గా ఉండము. ఎప్పుడు జాయ్ తోటి, హ్యాపీనెస్ తోటి ఏదన్నా వెళ్దాము, చేద్దాము. పత్రి గారు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి ఎంతూజియాజం ఉందా లేదా ఆయనకి? లేదా? ఎందుకుంది ఆ ఉత్సాహం ఆయనలో? ఏం సాధించాలని ఉత్సాహము? అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానులు అవ్వాలి అని, పిరమిడ్లు కట్టాలి, అన్ని. ఈ ఉత్సాహం ఉందా లేదా? ఆ ఉత్సాహమే కదా నన్ను నడిపించేది. అలాంటి ఉత్సాహం మనలో అందరిలో ఉండాలి సార్స్, మేడమ్స్. ఉత్సాహం లేకపోతే జీవితంలో జీవం లేదు. ఒక మనిషిలో ఉత్సాహం, ఎంతూజియాజం ఉంది అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ఉంటే ఆ మనిషిలో ఉత్సాహం ఉన్నట్టు. ఏవేవి? ఏమేమి ఉండాలి? ఏమేమి ఉంటాయి? సారీ, ఒక ఎంతూజియాస్టిక్ పర్సన్కి ఒక ఎంతూజియాజం ఉందని ఎలా గుర్తించగలం మనము? పర్సెవరెన్స్, పేషెన్స్ అండ్ ఫియర్ రియాక్షన్. ఏంటి మీనింగ్ వీటన్నిటికీ? డేరింగ్ అంటే సాహసం, కరేజ్ అంటే ధైర్యం. ఓకే. ఫోకస్, వన్ పాయింటెడ్గా ఉండాలి ఎప్పుడు. ఏకాగ్రత, ఏదన్నా అనుకుంటే దాని మీదే ధ్యాస ఉండాలి, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు. ఓకే. నెక్స్ట్ పర్సెవరెన్స్ అంటే పట్టుదల. ఓకే. పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల విడిస్తే ఎంతూజియాజం ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ పేషెన్స్, ఆ సాధించేదాకా సహనంతో ఉండాలి. మనకెవరికి సహనం లేదు తెలుసా?
మనకి ఎవరికి లేదు సహనం. అది నిజమా అబద్ధమా? ఎక్కడన్నా వెళ్ళాలంటే టైం చూసుకుంటాం, అబ్బా ఇంకెంతసేపు అబ్బా అంటామా లేదా? బా ఇంకెంతసేపు కూర్చోవాలబ్బా, నేను నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి ఇంటికి. దేనికైనా కానీ మనకే సహనం ఉండదు. ఉంటుందా ఉండదా? సహనం ఉండాలా ఉండొద్దా? మళ్ళా ధ్యానం అంటారు. అన్నీ మనం ధ్యానం ద్వారానే మనం సాధించాలి. ఓకే, ఈ అన్ని పెటల్స్ మనము ఈ ప్లాంట్ హృదయంలో ప్లాంట్ చేయాలంటే ధ్యానమే దారి, ఇంకా వేరే దారి లేదు. పాయింట్ క్లియరా? ఓకే, ఇప్పుడు మన పేషెన్స్ ఎలా సాధించాలి? హౌ టు డెవలప్ పేషెన్స్? మేడం ఉత్సాహంలోనే ఈ పార్ట్ మేడం. పేషెన్స్ ఎలా పెంపొందించుకుంటారు చెప్పండి. సాధన ఏంటి? ఏం సాధన చేస్తారు? ఏదైనా కానీ మనకి ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు పేషెన్స్ వస్తుంది. హయ్యర్ అండర్స్టాండింగ్ లేనప్పుడు మనకు పేషెన్స్ ఉండదు. హయ్యర్ అండర్స్టాండింగ్ ఏంటి? హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? మనకి పేషెన్స్ని పెంచుకోవాలంటే హయ్యర్ అండర్స్టాండింగ్ రావాలి. హయ్యర్ అండర్స్టాండింగ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఉన్నతమైన ఎలా సాధిస్తారు? సో మనం హయ్యర్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వెళ్తామో, ధ్యానంలో మనం ఎప్పుడైతే మనం ఆ సీట్ థాట్ పెట్టుకుని కూర్చుంటామో, ధ్యానంలో బ్లాంక్గా కూర్చోడం కాదు, ఒక ఫోకస్ పెట్టుకుని ఒక థాట్ పెట్టుకుని కూర్చోవాలి. ధ్యానంలో నాకు హయ్యర్ అండర్స్టాండింగ్ రావాలి, నాకు పేషెన్స్ రావాలి అని చెప్పేసి ధ్యానంలో కూర్చుంటే అది మీకు సహకరిస్తుంది. ఎప్పుడైతే మనకి హయ్యర్ అండర్స్టాండింగ్ రాదో అప్పుడు పేషెన్స్ రాదు, టాలరెన్స్ అసలుకే రాదు. లాస్ట్ టైం చెప్పాను, టాలరెన్స్ అంటే ఏంటి? 360 డిగ్రీ వ్యూ. 360 డిగ్రీ వ్యూ అంటే ఏంటి? మన జీవితాన్ని ఎప్పుడైతే ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ని చూస్తామో, ఒక జడ్జిమెంట్ లేకుండా మన కర్మలని చూస్తామో, మనందరి కర్మలని, మనందరి పర్పస్ ఆఫ్ లైఫ్ని, మనందరి డిజైన్ని ఎప్పుడైతే మనము చూడగలమో హయ్యర్ అండర్స్టాండింగ్ నుంచి, అప్పుడు మనకి పేషెన్స్, టాలరెన్స్ అనేది వస్తుంది. సో మనకి ఎప్పుడు పేషెన్స్ వస్తుంది? హయ్యర్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? కరెక్ట్. ఇప్పుడు ధ్యానం చేయండి మేడం. ఓకే, సో ఇది పేషెన్స్. నెక్స్ట్ ఏంటి? ఫియర్ రియాక్షన్ అంటే ఫియర్లెస్ యాక్షన్ అంటే నిర్భయం. ఫియర్ రియాక్షన్ అంటే ప్రతి యాక్షన్లో ఫైర్ ఉండాలా. ఫైర్ అనేది ఉండాలా. యాక్షన్లో ఫైర్ ఉండడం అంటే ఏంటి? కరెక్ట్ మేడం చెప్పారు, చురుకుదనం. అవేర్గా ఉండాలా, కాన్షియస్గా ఉండాలి. ఏదన్నా టక్కున పరిగెత్తాలా, టక్కున చేయాలా, బద్ధకం ఉండకూడదు. ఫియర్ రియాక్షన్ ఉండాలా. ఏదన్నా పెట్టుకున్నామా ఒక గోల్ సాధించడానికి మనం ఏదైనా చేయాలి, కష్టపడాలి. మన యాక్షన్స్లో ఫైర్ ఉండాలి. దేనికి కూడా మనం ఆగకూడదు, దేనికి లొంగకూడదు. అది ఎంతూజియాజం కలిగిన ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ. సో ఇవన్నీ ఉంటేనే ఆ మనిషిలో ఎంతూజియాజం ఉంది. ఉందా మీలో ఎంతూజియాజం? నాకు చెప్పొద్దు, మీకు సమాధానం ఇచ్చుకోండి. ఉందా లేదా మీకు ఎంతూజియాజం? నీకుందో లేదు తెలుసు. ఓకే, సో డేరింగ్ అంటే సాహసం, కరేజ్ అంటే ధైర్యం,
ఫోకస్ అంటే ఏకాగ్రత. పర్సెవరెన్స్ అంటే మర్చిపోతారు అప్పుడే. పేషెన్స్ ఓపిక సహనం. ఫియర్ యాక్షన్ యాక్షన్స్ లో ఫైర్ ఉండాలి. ఏం పోతాంలే క్లాస్కి. అవన్నీ కలగలుతూనే ఎంతజియాజం వస్తుంది. సో ఈ ఒక సర్కిల్ అనేది దేనికి నిదర్శనం? ఎంతజియాజం. ఎప్పుడైతే మనకి ఎంతజియాజం ఉండదో ఇది ప్రజ్వలింప చెయ్యదు, ఫైర్ ఉండదు. ఇంకా మనం లోపల పోవడానికి ఇంకా ఇంకా 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే. సో ఎంతజియాజం అనేది మనము పెంపొందించుకోవాలి. మనలో ఉందని అనుకుంటాం. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఉందానని మోసం చేసుకోవద్దు కదా. మనల్ని చేసుకోవచ్చా? చేసుకోవద్దు. లేదంటే లేదు అని ఒప్పుకోండి. ఉందంటే ఒప్పుకోండి. లేదు అంటే పెంపొందించుకోండి. ఉందంటే ఓకే, వెరీ గుడ్. ఎస్ ఆర్ నో? నిజాయితీగా ఉండాలా వద్దా? మనతో కనీసం మనమన్నా నిజాయితీగా ఉండాలా లేదా? మరి నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా నాకే తెలియాలి. నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వకపోయినా కానీ నేను థర్డ్ ఐ మాస్టర్ అని చెప్పుకుంటే నేను ఇవిడే చెప్తా వెళ్ళి, మేడం నేను వాళ్ళ పెద్ద థర్డ్ ఐ మాస్టర్ మేడం, నేను మీకు బోధనలు ఇస్తా. ఎవరికి లాభమో ఎవరికి లాసు? నేను కర్మ క్రియేట్ చేసుకుంటున్నానా లేదా? ఇక్కడ బ్యాడ్ కర్మ చేస్తున్నానా లేదా? మనకి ఎప్పుడైతే మనం కానిది మనం చెప్పుకుంటుంటామో అప్పుడు మనం కర్మ అనేది వెనకాల వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనం కానిది మనం చెప్పినప్పుడు వేరే వాళ్ళ దగ్గర మంచి చప్పట్లు వస్తాయి, పొగొడతలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? స్లోలీ ఆ మనిషి డీజనరేట్ అయిపోతాడు. డీజనరేట్ అంటే చెప్పండి మేడం. రీజనరేట్కి ఆపోజిట్ డీజనరేట్. సన్నగిల్లి పోవడం కాదు సార్. ఆ మనిషి యొక్క ఆరా అనేది క్షీణించిపోతుంది, హార్ట్ ఇంప్యూర్ అయిపోతుంది, మైండ్ ఇంప్యూర్ అయిపోతుంది, మనిషిలో వాక్యూమ్ వచ్చేస్తుంది, శాలోతనం వచ్చేస్తుంది, లోపల ఏం ఉండదు. ఓకే. లాస్ట్కి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేకపోతాడు కదా. ఓకే.